నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు చిన్న చిన్న వ్యాపార కార్యక్రమాలలో అనుకూలతలు పొందుతూ ఉంటారు. కుటీర పరిశ్రమల వారు తమ యొక్క వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలు కూడా చేస్తుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఉంటుంటాయి. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి దళములతో అర్చన నిర్వహించండి. మిథున రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆదాయాలను పెంచుకోగలుగుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వృత్తిపరమైనటువంటి నిపుణులకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి బిల్వార్చన నిర్వహించండి. కర్కాటక రాశి వారు నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తుంటారు. వ్యవహారిక విషయాల్లో తొందరపడకూడదు. ఆచితూచి వ్యవహరించండి. ఖర్చులు పెరుగుతుంటాయి. విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనుల్లో అనుకూలతలు ఉంటుంటాయి. ఏదైనా కీలకమైనటువంటి సందర్భము, ముఖ్యమైనటువంటి పనులు వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ నారాయణ స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి. కన్యారాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. మీ యొక్క కృషి పట్టుదలతో కొంత విశేషమైనటువంటి లాభాలు కొని తెచ్చుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు బాగుంటాయి. ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మధుసూదన స్వామివారు. మీరు చేయవలసిన పూజ మధుసూదన స్వామివారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వాళ్లకు ఈరోజు అభివృద్ధితో కూడిన కార్యక్రమాలు ఉంటాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగ కార్యక్రమాల్లో అధికారులతో చర్చలు జరిపే ప్రయత్నాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరదరాజస్వామి వారు. మీరు చేయవలసిన పూజ వరదరాజస్వామి వారి అర్చన నిర్వహించటం మంచిది. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉద్యోగుల యొక్క సమర్థతకు, అలాగే వారికి ఉన్నటువంటి నిబద్ధతకు మంచి ప్రశంసలు లభిస్తుంటాయి. గుర్తింపు గౌరవాలతో కూడిన సన్మానాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగంలో ప్రతికూలతలు తగ్గిపోతుంటాయి. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పశుపతినాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించండి. ధనుసు రాశి వాళ్లకు ఆరోగ్య విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రూపాల్లో భూములకు సంబంధించినటువంటి వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జనార్దన స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువుకు అర్చన నిర్వహించండి. మకర రాశి వారు తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. వివాహాది ప్రయత్నాల కోసం కొంతమంది పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాల్లో ఉంటారు. నిరుద్యోగులకు అనుకూలము. వృత్తి రంగాల్లో పనిచేసేటటువంటి అనుభవం కలిగిన
వ్యక్తులకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పురుషోత్తమ శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఆర్థిక విషయాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో మెరుగైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. నిరుద్యోగులకు మంచి ఉత్సాహంతో కూడిన అవకాశాలు రాబోతున్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శరభేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో స్వామివారికి అర్చన నిర్వహించండి. మీనరాశి వారు ఇంతకు ముందు నుండి కొనసాగిస్తూ ఉన్న పనులను ఈరోజు పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వ్యాపార వ్యవహారిక విషయాల్లో మంచి పేరు ప్రఖ్యాతులను సాధించుకుంటారు. ఉద్యోగ రంగంలో పెద్దవారిని కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి శరణాగతి స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.